కొంతమంది రక్షించబడ్డామని అనుకొని భ్రమపడతా అంటారు. అందుకు వాళ్ళు అనుకుంటారు, పాస్టర్ దగ్గర నేను బాప్సం పొందుకున్న యేసుక్రీస్తు నామంలో ఆయన చర్చికి నేను వెళ్తున్నాను కాబట్టి నేను రక్షించబడ్డా. నో సార్, లేదండి 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 లేదండి. మా నాన్నగారు పాస్టర్, కుదరదండి. నాన్న పాస్టర్ అయినంత మాత్రాన, లేకపోతే పాస్టర్ సంఘానికి వెళ్ళినంత మాత్రాన, లేకపోతే పాస్టర్ చేత బాప్సం పొందుకున్నంత మాత్రాన. పౌలు గారు చెప్పలేదా, నేను కాదు మీకు బాప్తిస్మం ఇస్తున్నది అని చెప్పలేదు ఆయన? గుర్తుపెట్టుకోనండి, వాటి ద్వారా కాదు. అందుకే వాళ్ళకి ఆ ప్రత్యక్షత లేదు. కాబట్టి నేనేం గమనించానంటే, వాళ్ళు దేవునికి విరోధంగా వెళ్తూ ఉంటారు. వాళ్ళు చాలా నిర్ణయాలు దేవుడికి విరోధంగా తీసుకుంటుంటారు. కొంచెం కూడా వాళ్ళకి మనస్సాక్షి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడదు. వాళ్ళ మనస్సాక్షి, వాళ్ళ హృదయము వాళ్ళకు విరోధముగా దోషారోపణ చేయదు. నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చేస్తున్న తప్పు అని మనస్సాక్షి, హృదయము దోషారోపణ చేసిన వాడే రక్షించబడిన వాడు. నువ్వు ఇప్పుడు అబద్ధమాన్నావు, నువ్వు ఇప్పుడు అబద్ధమాన్నావు, నువ్వు ఇప్పుడు అబద్ధమాన్నావు. పేతురు 3 సార్లు అబద్ధమాడాడు, ప్రభు ఎవరో తెలియదని. యేసు ముందే చెప్పాడు, నువ్వు ముమ్మారు అబద్ధమాడతావని, నన్ను కాదంటావని, ముమ్మారు నువ్వు నేను ఎవరో తెలియదని కూడా చెప్తావని, కోడికి యుగ ముందే జరుగుతుందని అన్నాడు ఆయన. అలానే జరిగింది. కానీ తర్వాత ఏం జరిగింది? పేతురు ఏడ్చుకుంటూ పోయాడు. అక్కడి నుండి పశ్చాత్తాపం వచ్చింది. అతని హృదయం అతనికి దోషారోపణ చేసింది, అతని మనస్సాక్షి అతనికి దోషారోపణ చేసింది. రక్షించబడుతున్న వాడికి ఎట్లుంటుందంటే, ఒకవేళ అతను తప్పు చేసిన వెంటనే అతను పశ్చాత్తాపం వస్తుంది. తప్పులో కొనసాగుతూ పశ్చాత్తాపం రావట్లేదు, తప్పులో కొనసాగుతూ దోషారోపణ జరగట్లేదు అంటే మొదటిగా ఆ వ్యక్తి అసలు రక్షించబడలేదు. మీకేమైనా అర్థమైందా నేను చెప్పింది? అసలు మొదటిగా వ్యక్తి రక్షించబడలేదు. దావీదులో మనం అదే చూస్తున్నాం. మనం దావీదులో పశ్చాత్తాపం వెంటనే కనబడతా ఉన్నది. నాతాను ప్రవక్త వచ్చి ఎప్పుడైతే దావీదు పాపమును వెల్లడి చేశాడో పశ్చాత్తాపం ప్రారంభమైంది. సంసోనులో మనం అదే చూస్తున్నాము. ఎప్పుడైతే తన పాపం తనకు అర్థమైపోయిందో, తను ప్రభువా, కేవలం మరొకసారి ప్రభువా అని దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టాడు ఆయన. కరెక్టేనా కాదా? మరొకవేళ పశ్చాత్తాపడకుండా ఉంటే రెండే 2 అవకాశాలు ఉన్నాయి. అంటే రెండిట్లో ఏదో ఒక అవకాశం ఉంది. ఒకటి, ఆ వ్యక్తికి అసలు రక్షణ లేదు, ఆ వ్యక్తి అసలు రక్షించబడలేదు, ఆ వ్యక్తి అసలు విత్తనం కాదు, మొదటిగా అతను రక్షించబడలేదు. రెండవది, ఆ పాపములో కొనసాగకుండా దేవుడు ఒకవేళ అతను రక్షించబడి అతను విత్తనమై ఉండి పశ్చాత్తాపడకుండా ఆ పాపంలోనే కొనసాగుతున్నాడు అనుకో, దేవుడు అతని భూమిపై నుండి తీసేస్తాడు. సొలొమోను తీసేసినట్టుగా. బైబిల్ చదవండి. సొలొమోను అన్య దేవతల వైపు తిరిగినప్పుడు దేవుడు 3 సార్లు ప్రత్యక్షమయ్యాడని ఉంది బైబిల్లో. 3 సార్లు సొలొమోను యొక్క భార్యలు అతని హృదయాన్ని యెహోవా నుండి విగ్రహార్థన వైపు తిప్పారు, విగ్రహాల వైపు తిప్పారు. అవునా కాదా? చదవండి మీరు బైబిల్లో సొలొమోను జీవిత చరిత్ర. అప్పుడు దేవుడు 3 సార్లు ప్రత్యక్షమై హెచ్చరిక చేశాడు. విననప్పుడు దేవుడు ఏం చేశాడు? అప్పుడు అతని భూమిపై నుండి తీసేస్తాడు. అక్కడ విత్తనమైతే పశ్చాత్తాపమైనా వస్తుంది, మారు మనసైనా పొందుతాడు. ఒకవేళ విత్తనమైతే అతను వినకపోతే, అతను ఎంత దేవుడు హెచ్చరిక చేసినా, ఎంత అతని మనసాక్షి తనకు విరోధంగా సాక్ష్యం ఇస్తున్నా, దోషారోపణ చేస్తున్నా, ఒకవేళ ఆ వ్యక్తి వినలేదనుకో, ఆ వ్యక్తిని భూమిపైన లేకుండా తీసేస్తాడు. అది విత్తనం కాకపోతే, రక్షణ పొందుకొని పోకపోతే, ఆ వ్యక్తి అలానే పాపములో కొనసాగుతూనే ఉంటాడు. వాడు ఇంకా దుష్టుడు వర్ధిల్లుతూ ఉంటాడు, వాడు పాపములో వర్ధిల్లుతూ ఉంటాడు. నేను అదే చెప్పాను కదా, లోతు వర్ధిల్లలేదా? లోతు అబ్రాహాముతో ఉన్నప్పుడు తనకి ఏమైనా పదవులు ఉన్నాయా? కానీ అదే సొదొమ గొమొర పోరుతోటి ఆ పట్టణానికే మేయర్ అయిపోయాడు. లోతు భార్య స్త్రీల సొసైటీకి అధ్యక్షురాలు అయిపోయిందా లేదా? లోతు కూతుర్లు ఏమయ్యారట? మొత్తం అక్కడున్న ఫ్యాషన్ షోలలో వాళ్ళే నిర్వహిస్తూ వాళ్ళే నెంబర్ 1 స్థానంలో ఉన్నారా లేదా? దేవుడు ఏం చేశాడు? లోతును విడిచిపెట్టేశాడు. ఎందుకంటే విత్తనం కాదు. మొదటిగా అసలు రక్షణనే పొందుకోలేదు లోతు కుటుంబం. కరెక్టేనా కాదా? అదే అబ్రాహాము ఒక్కసారి వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి పక్కన ఐగుప్తుకు వెళ్ళినందుకు వెంటనే ఇంట్లో శ్రమ తీసుకొచ్చాడా లేదా? వెంటనే శ్రమ తీసుకొచ్చాడా లేదా? మరలా తిరిగి వాగ్దాన దేశం దాకా వచ్చేదాకా దేవుడు వదిలిపెట్టాడా? వినపడతలేదు నాకు. అదే లోతు మరలా తిరిగి వాగ్దాన దేశం వచ్చేదాకా దేవుడేమైనా లోతు వెంబడి పడ్డాడా? అక్కడ పడలే. ఇంకా వాళ్ళు దుష్టులై ఉండి అభివృద్ధి పొందారు వాళ్ళు. అక్కడ ఆ దుష్ట దేశంలో, ఆ దుష్ట పట్టణాలలో అభివృద్ధి పొందారు వాళ్ళు, పదవులు పొందుకున్నారు. రైట్ వనస్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోనండి, నేను చెప్పేది దేవుని ప్రవక్త చెప్పింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోనండి, నువ్వు నిజంగా దేవుని విత్తనమైతే నువ్వు పాపంలో కొనసాగలేవు. పశ్చాత్తాపమైనా రావాలి,
నీ మనస్సాక్షి నీకు విరోధంగా అయినా నీ పైన దోషారోపణ చేయాలి. నీ హృదయం నీకు వాక్యం వింటా ఉంటే నీ పైన దోషారోపణ చేయాలి. నువ్వు వర్తమానాలు వింటా ఉంటే నీ పైన దోషారోపణ చేయాలి. వింటున్నారా? అది నీకు పశ్చాత్తాపం తీసుకురావాలి. లేదు నువ్వు ఒకవేళ హృదయాన్ని కఠినం చేసుకుంటే నిన్ను దేవుడు భూమి పైన ఉండకుండా తీసేస్తాడు ఆయన. ఎందుకంటే దేవుడు తన విత్తనాన్ని పోగొట్టుకోడు అన్నాడు ప్రాఫెట్. దేవుడు తన సంతానాన్ని పోగొట్టుకోడు అన్నాడు ఆయన. గాడ్ కెనాట్ లాస్ హిస్ సీడ్. దేవుడు తన సంతానాన్ని పోగొట్టుకోలేడు ఆయన. అవసరమైతే వాళ్ళ ఆయుష్ పూర్తి కాకముందే వాళ్ళని భూమిపై నుండి తీసేస్తాడు. ఆమేన్. అందుకే గుర్తుపెట్టుకోనండి, దుష్టులు వర్ధిల్లినప్పుడు నీతిమంతుడు మత్సరపడకూడదని అందుకే బైబిల్ అంటుంది. వాళ్ళ వర్ధిల్లుట దేనికంటే వాళ్ళ నాశనం కొరికే. వాళ్ళకు చివరికి వస్తుంది అన్నమాట ఒక నాశనం. ఆ నాశనం నుండి వాళ్ళు తప్పించుకోలేరు. అది వాళ్ళు మారుమనసు పొందడానికి వచ్చే నాశనం కాదు. అది వాళ్ళు మారుమనసు పొందడానికి వచ్చే నాశనం కాదు. అది వాళ్ళ నాశనంలో దేవుని తీర్పుకు గురవుతున్నారు. వాళ్ళు దేవుని తీర్పు దినం నిలబడాలా. మళ్ళీ వాళ్ళు ఇక్కడ తీర్పు పొందుకోవాలా భూమిపైన, మళ్ళీ తీర్పు రోజున కూడా తీర్పు పొందుకోవాల్సి ఉన్నది. వాళ్ళు ఆరని అగ్ని గుండములో వేయబడవలసి ఉన్నది. వాళ్ళు జాగ్రత్త వినండి. ఇది వ్యక్తిగత ప్రత్యక్షత.